ఏపీలో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి సమీపంలోని ఉండవల్లిలో 70 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఈ సీజన్లో 3 దఫాలుగా పంట వేశామని 3 సార్లు పంట నీటి పాలైందని వాపోయారు రైతులు. ఎరువులు, పురుగుల మందులు ధరలు పెరిగాయని, యూరియా బ్లాక్ మార్కెట్లో తెచ్చుకోవాల్సి వస్తుందంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంట పొలాలను చూసి రైతులు బోరును వెలిపిస్తున్నారు. ఒక్కో ఎకరాకు 25,000 రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడంతా నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నా పేరు ఇస్సాకు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవేలు గ్రామం అండి మాది. ఇక్కడ మాకు 200 ఎకరాల్లో వరి మాగాణిలు వేస్తూ ఉంటాం. తరచు జులై నెలలో వేసాము. అయితే అప్పుడు దగ్గర 70-80 ఎకరాలు పోయింది. పోతే మళ్ళీ ఆ 70-80 ఎకరాలు మళ్ళీ రెండోసారి వేసాం. ఫస్ట్ సారి వేసాం, రెండోసారి వేసాం. వీటికి ఖర్చు 15,000-20,000 మధ్యలో అయ్యింది. మళ్ళీ మూడోసారి కూడా వేయాలంటే నారు కొనాలి. నారు ఎవరు ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, వాళ్ళంటే తిరిగి ఎత్తుక్కుని వేయాలి. మరి ఇబ్బందికర పరిస్థితుల్లో రైతు ఉన్నాడు ఇక్కడ ఉండవేలు గ్రామంలో. అందరూ కౌలు రైతులే, సన్నకారు చిన్నకారు రైతులే. ఎంత కష్టపడి నాట్లు వేసినా కానీ రేపు పొద్దున మద్దతు ధర వచ్చేసరికి రేటు కొంటారని నమ్మకం లేకుండా పోయింది. ఆందోళన చెందుతున్నాము. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టాము. గత సంవత్సరం అయితే 1,420 రూపాయలకి మేము తడిదాము.